ఈసారి బిగ్ బాస్ సీజన్ లోకి తేజస్విని గౌడ వెళ్లాల్సి ఉంది. కానీ లాస్ట్ మినిట్ లో నిరాకరించడానికి గల కారణాలు 1,00,000 కారణాలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ సీజన్ లో అమర్దీప్ కి జరిగిన అన్యాయం, అమర్దీప్ ఫేస్ చేసిన నెగిటివిటీ. అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు చాలా మంచి క్రేజ్ ఉండేది. అమర్దీప్ పై మంచి పాజిటివ్ వైబ్ కూడా ఉండేది. ఎప్పుడైతే అమర్దీప్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి అమర్దీప్ పై విపరీతమైన నెగిటివిటీ, అమర్దీప్ పరువు మొత్తం పోవడం, అమర్దీప్ ఫ్యామిలీ బాగా సఫర్ అవడం, వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అందరూ అమర్దీప్ ఫ్యామిలీని వాళ్ళ అమ్మగారిని తిట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లోను బయటలోను అంతా నెగిటివ్ వైబ్సే. కానీ ఎలాగైనా అమర్దీప్ బిగ్ బాస్ సీజన్ 7 లో కప్పు కొట్టాలని చాలానే ప్రయత్నాలు చేశాడు. లోపల బయట ఉన్న నెగిటివిటీ వల్ల అమర్దీప్ రన్నర్ అప్ అయినా కూడా బయటికి వచ్చి కారు అద్దాలు బద్దలు కొట్టుకునే అంత నెగిటివిటీ ఫేస్ చేశారు. అందువల్లే ఈసారి తేజస్విని గౌడ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకపోవడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్. అమర్దీప్ పై లాస్ట్ సీజన్ లో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ ఈసారి కూడా తేజస్విని పై పడే అవకాశం ఎంతో కొంత ఉంది. అలాగే ఒక 2-3 సీజన్స్ గ్యాప్ ఇస్తే ఎంతో కొంత పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టెలికాస్ట్ అయిన ప్రోమోస్ లో తేజస్విని గౌడ పై నెగిటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఈ టైంలో బిగ్ బాస్ లోకి తేజస్విని గౌడ అడుగు పెడితే ఖచ్చితంగా బిగ్ బాస్ లో తేజస్విని నెగిటివ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది అని ముందే గెస్ చేసిన తేజస్విని గౌడ బిగ్ బాస్ కి వెళ్లే ముందు లాస్ట్ మినిట్ లో నిరాకరించినట్టు సమాచారం.